హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సీనియర్ సిటిజన్స్కి అలానే రిటైర్ అయిన వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ ఇది. సో ఏదైతే అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం ఈ స్కీమ్లో, దానికి సావరెన్ గ్యారంటీ ఉంటుంది. సో అంటే మన క్యాపిటల్కి ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట. 100% సేఫ్టీ మన క్యాపిటల్. అలానే సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్లో కొంత హైయర్ ఇంట్రెస్ట్ రేట్లు ఆఫర్ చేస్తుంటారు. వాటన్నిటికంటే కూడా ఈ స్కీమ్లోనే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి దొరుకుతుంటాయి. 8.2% ఇంట్రెస్ట్ రేటు ఈ స్కీమ్లో ఆఫర్ చేస్తుంటారు. ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి మీ పెన్షన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సెషన్లో ఈ స్కీమ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, అలానే ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది, ట్యాక్సేషన్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, అలానే ఏ బ్యాంక్స్ ఏ పోస్ట్ ఆఫీసెస్లో ఈ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ స్కీమ్ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఎవరైనా ఇండివిజువల్ 60 years దాటిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ కింద కానివ్వండి, విఆర్ఎస్ స్కీమ్ కింద కానివ్వండి, ఎవరైనా రిటైర్ అయినట్టయితే 55 years ఆర్ మోర్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి డిఫెన్స్ పర్సనల్స్ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు 50 years దగ్గర నుంచి కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇండివిజువల్ నేమ్తో కానివ్వండి, వాళ్ళ స్పౌస్తో కలిపి జాయింట్ అకౌంట్తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే అకౌంట్ హోల్డర్ మోర్ దెన్ 1 అకౌంట్లో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మ్యాక్సిమం లిమిట్ ఏదైతే ఉందో ఈ స్కీమ్కి అన్ని అకౌంట్స్ కలిపి ఆ మ్యాక్సిమం లిమిట్ లోపు ఉండాలి. అలానే బోత్ స్పౌజెస్ సింగిల్గా కానివ్వండి, జాయింట్ అకౌంట్స్లో కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈచ్ పర్సన్ 60 years దాటినట్టయితే మ్యాక్సిమం ఒక్కొక్కరికి 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఈ స్కీమ్లో. సో ఆ లిమిట్ లోబడి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇద్దరు జాయింట్గా కానీ ఇండివిజువల్గా కానీ. ఇంకా కొన్ని అదర్ డీటెయిల్స్ చూసినట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈ స్కీమ్లో 1000 ఉంది. మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి 30 lakhs వరకు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years ఉంది. 5 years అయిన తర్వాత 3 years పాటు మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్ అనేది మనం ఎన్నాళ్ళైనా కూడా చేసుకుంటూ ఉండవచ్చు. అంటే వన్స్ మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే దాన్ని యాజ్ లాంగ్ యాజ్ మనకు నచ్చిన నాల్లో ఈ స్కీమ్లో కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. అలానే ఇంట్రెస్ట్ రేట్, ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ 2023 నుంచి ఈ 26 March వరకు కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. 8.2 ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి రిలేటివ్గా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 yearలో ఇంట్రెస్ట్ రేట్లు ఆర్బీఐ దగ్గర కొంత తగ్గించింది, కానీ ఈ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ ఇంకా తగ్గించలేదు. కాబట్టి ఇలాంటి హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుని మీరు హై ఇంట్రెస్ట్ రేట్ దగ్గర ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చేసి ప్రతి క్వార్టర్కి, అంటే ఎవ్రీ 3 monthsకి ఫస్ట్ వర్కింగ్ డే రోజున పే చేస్తారు. ఇంకా ఈ స్కీమ్లో మనం ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసినట్టయితే 5 years పాటు తీసుకుంటాం కదా, ఈ లోపు మనం ఏమైనా క్లోజ్ చేసినట్టయితే కొంత పెనాల్టీస్ ఉంటే అవి ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. వితిన్ 1 year లోపు మనం ఈ స్కీమ్ని క్లోజ్ చేసినట్టయితే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఏది కూడా మనకి ఇవ్వరు. 1 year నుంచి 2 years లోపు ఆ మధ్యలో క్లోజ్ చేసినట్టయితే టోటల్ డిపాజిట్ అమౌంట్ నుంచి 1.5% డిడక్ట్ చేసుకుని మిగతాదంతా ఇచ్చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేసేస్తారు. అలానే 2 years to 5 years మధ్యలో మనం క్లోజ్ చేసుకున్నట్టయితే 1% డిపాజిట్ అమౌంట్ డిడక్ట్ చేసి మనకి ఇంట్రెస్ట్ అక్రూ అయిందంతా కూడా పే చేయడం జరుగుతుంది. 5 years అండ్ అబోవ్ ఉంచుకున్నట్టయితే ఎలాంటి పెనాల్టీ ఉండదు, ఎందుకంటే మెచ్యూరిటీ పీరియడ్ 5 years కాబట్టి మనకి ఫుల్ డిపాజిట్ అలానే క్వార్టర్లీ ఇంట్రెస్ట్లు ఏవైతున్నాయి అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా 3 years ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు తర్వాత మనం ఆపేసుకున్నట్టయితే ఎలాంటి పెనాల్టీస్ ఉండే అవకాశం ఉంది. మనకి వితిన్ ఇయర్లో అగైన్ మనం విత్డ్రా చేసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తారో అదంతా వెనక్కి తీసేసుకుంటారు. అలానే 3 years ఎక్స్టెన్షన్ పీరియడ్లో 1 year తర్వాత ఎప్పుడైనా మనం తీసేసుకున్నా కూడా ఎట్లాంటి పెనాల్టీ ఉండదు. ఇంకా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయో చూసినట్టయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఈ స్కీమ్లో మనకి వస్తుందో అదంతా కూడా నార్మల్ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్సబుల్. ఫైనాన్షియల్ ఇయర్లో 1 lakh కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు వస్తున్నట్టయితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. అలానే పాన్ ప్రొవైడ్ చేసినట్టయితే 10% మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. పాన్ మనం ప్రొవైడ్ చేయకుండా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 20% వరకు కూడా టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. సో తప్పకుండా పాన్ కార్డ్ మీరు ప్రొవైడ్ చేయాలి. అలానే టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా కూడా మీరు ఫామ్ 15H అనే ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇది ఎవ్రీ ఇయర్ మీరు బ్యాంకులో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ ఈ ఫామ్ 15H అనేది సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎట్లాంటి టీడీఎస్ డిడక్ట్ చేయకుండా మొత్తం ఇంట్రెస్ట్ని పే చేస్తారు.
అలానే మనకి 2 ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండర్ సెక్షన్ 80C కింద నేను ఇక్కడ అది మెన్షన్ చేయలేదు. అండర్ సెక్షన్ 80C కింద 1,50,000 వరకు కూడా డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నట్టయితే. అలానే ఇన్ అడిషన్ టు దట్ 80TTB సెక్షన్ కింద కూడా 50,000 వరకు కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మీరు డిడక్షన్ లాగా చేయించుకోవచ్చు. అంటే టోటల్ 2 lakhs ఇంట్రెస్ట్ని డిడక్షన్ లాగా చేయించుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ స్కీమ్లో రిటర్న్స్ ఎలా వర్కౌట్ అవుతాయో చూద్దాం. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు కరెంట్ ఉన్న 8.2% ఇంట్రెస్ట్ రేట్కి క్వార్టర్లీ మనకి 2,050 రూపీస్ వస్తుంది. దాన్ని మనం మంత్లీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 683 రూపీస్ అవుతుంది. 5 lakh ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే 10,250 క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంటే దానికి మనం మంత్లీలోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే 3,400 అవుతుంది. 10 lakhsకి 20,500 వస్తుంది. దాన్ని మనం మంత్లీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 6,833 అవుతుంది. అలాగే 15 lakhsకి 30,750 వస్తుంది. దాన్ని మంత్లీలో కన్వర్ట్ చేసినట్టయితే 10,250 అవుతుంది. అలానే 30 lakhs మ్యాక్సిమం లిమిట్ ఏదైతే ఉందో అది ఈచ్ ఇండివిజువల్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు క్వార్టర్లీ వచ్చేసి 61,500 వస్తుంది. దాన్ని మనం మంత్లీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 20,500 అవుతుంది. ఈ విధంగా 30 lakhs ఇన్వెస్ట్ చేసినట్టయితే మంత్లీ ఎక్స్పెన్సెస్కి ఒక 20,000 ఈ స్కీమ్ నుంచి మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఓన్ హౌస్ ఉంటుందో మోస్ట్లీ ఈ ఇన్కమ్ చాలా మట్టుకి సరిపోవచ్చు. అలానే బ్యాంక్ ఎఫ్డీతో మనం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సంబంధించి కంపారిజన్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్లు చూసినట్టయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న 8.2 ఉంది. బ్యాంక్ ఎఫ్డీలో మ్యాక్సిమం 7.75 వరకు మాత్రమే ఇస్తున్నారు. సో టైం పీరియడ్ దీంట్లో 5 years ఉన్నట్టయితే దాంట్లో ఫ్లెక్సిబుల్ టైం పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. ట్యాక్స్ స్టేటస్ సేమ్ ఉంటుంది రెండిట్లో కూడా, 2 కూడా ట్యాక్సబుల్లే. ఇంకా పెనాల్టీస్ అవి చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి చెప్పుకున్నాం కదా. బ్యాంక్ ఎఫ్డీలో కూడా మనం ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసినట్టయితే 0.5 నుంచి 1% వరకు విత్డ్రాలో పెనాల్టీ ఉంటూ ఉంటుంది. ఎక్స్టెన్షన్ పీరియడ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీలకు అట్లా ఏముండదు. మనకి ఎంత పీరియడ్ పాటన్నా ఎఫ్డీ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ క్వార్టర్లీ ఉంటుంది. ఎఫ్డీలో బేస్డ్ ఆన్ మనం మంత్లీ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ దాంట్లోనే అక్రూ అయ్యేటట్టు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం లిమిట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 30 lakhs ఉన్నట్టయితే బ్యాంక్ ఎఫ్డీలో ఎలాంటి లిమిట్ ఉండదు. ఓవరాల్గా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది, సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో దీన్ని ఒక పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లాన్ లాగా మీరు చూడొచ్చు. సో ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మీరు పోస్ట్ ఆఫీసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. నేను లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులో ఫామ్ 1 అని ఉంటుంది, అది ఫిల్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మీరు ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇలాంటి ఏజ్ ప్రూఫ్స్, అలానే ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా ఆల్మోస్ట్ అవి ఇవ్వచ్చు. అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు ఆధార్ ఇవ్వచ్చు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలానే మిగతా రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా VRS అండ్ సూపరాన్యుయేషన్లో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దానికి సంబంధించి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. నామినేషన్ మ్యాక్సిమం 4 members వరకు మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు పోస్ట్ ఆఫీసెస్, బ్యాంక్స్ అనే లిస్ట్ ఇస్తున్నాను. అన్ని పోస్ట్ ఆఫీసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అవకాశం ఉంది. అలానే ఆల్ మేజర్ బ్యాంక్స్లో లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా అన్ని బ్యాంక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి కంప్లీట్ ప్రజెంటేషన్. హోప్ మీకు అన్ని డీటెయిల్స్ వచ్చాయనుకుంటా. ఇంతకుముందు కూడా ఈ సెషన్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అప్డేటెడ్గా ఈ సెషన్ మళ్ళీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.